ఓం శ్రీ సాయిరామ్. సాయి భక్తులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మీకు అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, కాలం బాగా మారిపోయింది. మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి, భక్తుల మనస్తత్వాలు మారిపోయాయి. మనకు తెలియకుండానే కొట్టుకుపోతున్నాం. ఆవేశంలో కొంతమంది, ఆవేదనలో కొంతమంది, అశాంతితో కొంతమంది, కుటిలత్వంతో కొంతమంది, అహంకారంతో కొంతమంది. కలి ప్రభావం వల్ల భక్తులు కూడా ఈ కాలంలో నిజమైన భక్తిని వదిలేసి వీటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. సరే, ఆ సందర్భంగా వస్తున్నటివే ప్రస్తుత పరిస్థితులు. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రభావాన్ని, సాయిబాబా వారి ప్రభావాన్ని తగ్గించాలనే కుటిల ప్రయత్నాలు మనందరం చూస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరేమనుకున్నా మనకు అనవసరం, ఎవరేం చెప్పినా మనకు అనవసరం. సాయి భక్తులకు సచ్చరిత్ర వేదం, సచ్చరిత్ర ఉపనిషత్తు, సచ్చరిత్ర భగవద్గీత. శ్రీ సాయి సచ్చరిత్ర ఇవ్వలేని జ్ఞానాన్ని లోకంలో మరే గ్రంథం ఇవ్వలేదు. నేను వేరే గ్రంథాలను వేటిని అవమానించట్లేదు. ఇంతకుముందు చెప్పిన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఉన్న సారమంతా కూడా సచ్చరిత్రలో చెప్పబడింది. అంటే సచ్చరిత్రలోనే ఆ గ్రంథాల సారం ఉంది. కాబట్టి సచ్చరిత్ర పరిపూర్ణమైన జ్ఞానం ఇస్తుందని చెప్తున్నా. సచ్చరిత్రలో వేరే గ్రంథాల సారం లేదు. వేరే గ్రంథాలకు సంబంధించింది, వేరే మతాలకు సంబంధించింది, ఖురానో బైబిలో వాటికి సంబంధించింది లేదు. సచ్చరిత్రలో ఉన్నదంతా వేద జ్ఞానం, ఉపనిషత్తు జ్ఞానం, భగవద్గీత జ్ఞానం. దీన్ని హేమాడ్ పంత్ గారు విస్తృతంగా పొందుపరిచాడు. బాబా కథలు వేరు, బాబా లీలలు వేరు. హేమాడ్ పంత్ రాసినటువంటి ఈ గ్రంథాల సారం వేరు. బాబా తన దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి వారిని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు అర్థం కాని వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సద్గురువు యొక్క గొప్పతనం ఏంటంటే, వచ్చిన వాళ్ళ అర్హతను బట్టి బోధిస్తాడు. వాడికి ఆలు కూడా రావు, వాడి దగ్గర భగవద్గీత చదివి వినిపిస్తే వాడికి ఏమర్థం అవుతుంది? వేదాలు, ఉపనిషత్తు గురించి చెప్తే ఏమర్థం అవుతుంది? కాబట్టి ఆలు కూడా రాని వాడికి ఏం చెప్పాలో అదే చెప్పేవాడు. ఒకచోట పూజాతంతుతో నాకు పని లేదు, పూజోపకరణాలతోటి, అంటే పూజ చేసేటప్పుడు ఉపయోగించే పదార్థాలతో, వస్తువులతో నాకు సంబంధం లేదన్నాడు. ఇంకొక చోట ఒక భక్తుడు వస్తే, ఇతను పూజ మానేశాడు, ఇతని చేత పూజ చేయించడానికి పిలిపించాను అంటాడు. అంటే ఇతని అర్హత ఇది, అర్హత ఉన్న వాళ్ళకి అది. అలా ఉంటుంది సద్గురువు బోధ. కాబట్టి బాబాగారు జీవితాంతం ఆయన శరీరంతో ఉన్నంతకాలం కూడా వారి వారి అర్హతను బట్టి బోధించాడు. అది సద్గురు గొప్పతనం. అది తెలుసుకోవాలి. అందరికీ జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరిశీలన చేసి ట్యాబ్లెట్ ఇస్తే నీకు పనిచేస్తుంది. జ్వరం వచ్చినప్పుడల్లా ఇంతకుముందు డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నావు అనుకో, అది పనిచేయదు. ఆ జ్వరాల్లో రకరకాల జ్వరాలు ఉంటాయి, దాని తీవ్రత స్థాయిలు ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే తత్వం, ఒకటే విధానం ఎప్పుడూ పనికిరాదు. అలా చెప్పేవాళ్ళు పుస్తక జ్ఞానం ఉన్నవాళ్ళు. బట్ సద్గురువు వారి అర్హతను బట్టి, మానసిక స్థితిని బట్టి, వారికి ఉన్న అవకాశాలను బట్టి, వారి ఇంట్లో కూడా అవకాశాలు ఉండాలి మనం చెప్పేది సాధన చేయడానికి. వాడికి అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి మనం చెప్పేది అర్థం చేసుకోవడానికి. వాడికి అర్హత కూడా ఉండాలి. కొంతమందికి ఇవన్నీ ఉంటాయి, కానీ తెలుసుకున్న జ్ఞానంతో లోకాన్ని మోసం చేస్తూ తాను ఒక గొప్ప గురువునని, గొప్ప తత్వవేత్తనని అనిపించుకొని ప్రజలను ఆకర్షించి మోసం చేయాలనుకుంటాడు. ఆ అర్హతను కూడా పరిశీలించాలి. వాడిలో కపటత్వం ఉందా, మోసం ఉందా, ఏ ఉద్దేశంతో వచ్చాడు ఈ మార్గంలోకి, ఇది కూడా తెలుసుకొని చెప్తాడు గురువు. అందుకనే అప్పట్లో గురువులు చాలా పరిశీలించి, సంవత్సరాల తరబడి పరిశీలించి, పర్ఫెక్ట్ అని అతనికి అనిపిస్తే అప్పుడు ఆధ్యాత్మిక విద్య, ఆత్మవిద్య నేర్పించేవాళ్ళు. సరే, అవన్నీ వెళ్ళిపోయాయి.
ఇప్పుడంతా ఏం లేదు. నన్ను పొగిడితే నేను గురువుని అయిపోతాను, ఇంకొకరిని పొగిడితే వాళ్ళు గురువులు అయిపోతారు. పరస్పరం పొగుడుకుంటూ గురువులుగా బతికేయడమే, అహాన్ని తొలగించుకునేది లేదు, వాదనలు విడిచిపెట్టేది లేదు. ఇక ఇంకా అనేకమైన వదలకుండానే గురువులు అయిపోతూ ఉన్నాం. పాపం నన్ను కూడా కొంతమంది గురువులు అంటుంటారు, నేనేం పట్టించుకోను. ఓకే, నేను గురువుని కాదు, నేను సాయిదాసుని, సాయి పద రేణువుని. జీవితాంతం ఇలా బ్రతకాలి అనుకునేవాడిని. వాళ్ళ భావన వాళ్ళది. వాళ్ళు గురువు అన్నా అనుకున్నా నా ద్వారా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అది తెలియచెప్తూ ఉంటాను. అలా తెలియచెప్తున్నారు కాబట్టి ఆయన నా గురువు అనుకుంటే అది వారి భావన. బట్ నేను గురువుని కాదు, శిష్యుని కూడా కాదు. శిష్యుడైన వాడే గురువు అవుతాడు. నేను శిష్యుడే కాలేదు, గురువు ఎలా అవుతాను? శిష్యుడు కావాలంటేనే గురువు కొన్ని లక్షణాలు ఉండాలి. ఒక ఉత్తమ శిష్యుడికి గురువుకున్న లక్షణాలు ఉండాలి. కాకసాబ్ దీక్షిత్ గారికి ఎన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నాయి చూడండి. బాబాగారు ఏం చెప్తే దాన్ని ఇమ్మీడియట్లుగా వెనక ముందు ఆలోచించకుండా, పాపం పుణ్యం ఆలోచించకుండా, గురువు చెప్పాడు, ఆదేశించాడు, చేయడమే ఇదే కర్తవ్యం నాది అని అలా ఉండాలి. మనం గురువు మాటలు లెక్కలు చేయం. సచ్చరిత్రలో బాబా చెప్పిన జీవన విధానాన్ని ఎంచుకో. ఇంకా వీలైతే సచ్చరిత్రని తప్పులు పడతాం. సచ్చరిత్రలో ఏమీ లేదంటాం, సచ్చరిత్ర పట్టుకుంటే ఏమీ రాదంటాం. కాబట్టి ఇలా సాగుతూ ఉన్నాయి. కొంతమంది సచ్చరిత్రను దాటిపోయారు, కొంతమంది సచ్చరిత్రలోనే తప్పులు ఉన్నాయనే వాళ్ళు ఉన్నారు. ఈ కాల జ్ఞానం అలాగా ఉంది. సరే, సచ్చరిత్రలో పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు లేవు. అది కూడా నాకు తెలిసి సత్యనారాయణరావు గ్రంథంలో కొన్ని వెనక ముందుగా ప్రింట్ అవ్వడం జరిగింది. కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అది అనువాద గ్రంథం కాబట్టి ఇంగ్లీషులోకి వెళ్ళి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రావడం వల్ల దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆధ్యాత్మిక భాషల్లో అర్థం చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది. కాబట్టి ఆ చిన్న పొరపాట్లు జరిగాయి. అనువాదంలో ఎప్పుడైనా అటువంటివి ఉంటాయి. అంతేగాని మనమ్మగా ట్రాన్స్ఫర్ చేసిన గ్రంథంలో ఏ విధమైన పొరపాట్లు లేవు, పొరపాట్లు ఉండే అవకాశం లేదు. ఇప్పటి కాలమాన పరిస్థితులకు దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యానికి తేడా ఉండొచ్చు, కానీ లేదు. సచ్చరిత్రే. బాబాగారు క్లియర్గా మనమ్మగారి గ్రంథంలో కూడా రాశాడు, నా భక్తుల కోసం నేను రాసుకుంటాను అన్నాడు. అయితే హేమాడ్ పంత్ గారిలో అహంకారం తొలగినప్పుడు అనే పదం వాడాడు. ఆయనలో అహంకారం తొలగినప్పుడు ఆయనలోంచి వ్యక్తమై ప్రవేశించి నేను అన్నాను. ఎందుకంటే ప్రవేశించండి బయట నుంచి వచ్చి చేరితే ప్రవేశించడం, ఆయన లోపటే ఉన్నాడు కదా, ఆయన వ్యక్తమై రాసుకుంటాను అన్నాడు. దాంట్లో ఆ గ్రంథ రచనలో ఆయన వచ్చింది 1910లో, ఆ 7-8 సంవత్సరాలే అక్కడ ఉన్నాడు. యాక్చువల్గా బాబా గారి ప్రాభవం కూడా 2010 నుంచి ఎక్కువైంది. ఎక్కువ మంది భక్తులు రావడం అక్కడి నుంచి ఆ 7-8 సంవత్సరాల్లోనే జరిగింది. కాబట్టి చాలా లీలలు ఆయన చూశాడు, ప్రత్యక్షంగా చూసి రాశాడు. ఇక ఆయన రాకముందు అంటే బాబా షిరిడీకి రావటం, మహల్సపతి గారి పేరు పెట్టడం, ఇంకా ఆయన జీవన విధానం ఎలా ఉండేది, అవన్నీ కూడా అప్పటికే శరీరంతో ఉన్న మహల్సపతి, అంటే మహల్సపతికి తెలియని బాబా జీవితం ఏమి లేదు. ఆయనకి పేరు పెట్టిన ఆయన ఆవో సాయి అని. కాబట్టి మహల్సపతికి తెలియని బాబా జీవితం లేదు. కాబట్టి మహల్సపతి గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. కాకసాబ్ దీక్షిత్ ఎన్ని తెలుసుకున్నాడు? దీక్షిత్ గారు కూడా 10వ సంవత్సరం 2010వ సంవత్సరంలోనే వచ్చినట్టుగా, సంవత్సరాలు అటు ఇటు అయితే క్షమించండి, ఈయన 1 సంవత్సరం అటు ఇటుగా వచ్చారు నాకు తెలిసి. లేదు ఇంకా సంవత్సరాలు తేడా ఉంటే మీరు చూసుకోండి, సారీ. కాబట్టి దీక్షిత్ గారి ద్వారా కాదు ఆయన ఎక్కువ విషయాలు సేకరించింది. మహల్సపతి, శ్యామ, తాత్య, దాసగిరి మహారాజు, నానాసాహెబ్ చందోర్కర్, వీళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. వాళ్ళకంటే ఇంకెవరు చెప్తారు బాబా గురించి? వాళ్ళే కదా మొదటి నుంచి ఉన్న భక్తులు. కాబట్టి వారి ద్వారా తెలుసుకుని రాశారు. ఇంకా 1-2 ఎక్కడైనా వేరే వాళ్ళు చెప్పింది కూడా రాసి ఉంటే
అంత పెద్ద గ్రంథం 800 పేజీల గ్రంథంలో ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన వ్రాసినటువంటి చిన్న చిన్న కాగితాలను సేకరించి వాటిని DTP తయారు చేయించి ముద్రించడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పట్లాగా టెక్నాలజీ ఉన్న కాలం కాదు కదా. ఆయన అన్ని చిన్న చిన్న కాగితాల మీద రాసుకున్నాడంట. వాటన్నిటిని క్రోడీకరించి ఒకదాని తర్వాత లైన్గా పెట్టుకొని ఇవన్నీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటుంది పాపం. అందుకని 7 సంవత్సరాలు పట్టింది. అంతేగాని దాంట్లో ఇంకేదో రహస్యం ఉందని కాదు, ఇంకేదో ఇబ్బంది కాదు. అటువంటి గ్రంథంలో అంత కష్టపడి ఆనాటి కాలంలో రాయబడిన గ్రంథంలో వెనక ముందు కానీ ఒక చిన్న అభిప్రాయాన్ని ఒకసారి ఎలా ఒకసారి ఇలా కానీ చెబితే ఉండొచ్చు. కానీ ఆ సచరిత్రలో ఉన్న తాత్విక చర్చలో, వేదాంత చర్చలో, ఉపనిషత్ చర్చలో 1% కూడా వేలు పెట్టడానికి వీల్లేదు. బాబాగారి లీలల్లో కానీ, భక్తులను బాబాగారు నడిపించిన విధానంలో కానీ, హేమడు పంత్ గారి రచనా విధానంలో కానీ ఆ గ్రంథంలో ఉన్న అనంతమైనటువంటి గొప్పతనాన్ని, ఆ రచనా విధానాన్ని, దాన్ని ఆస్వాదించి ఆనందించాలి తప్ప ఆ చిన్న చిన్న వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే, ఎవరిష్టం వారిది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, ఒక సాయి భక్తుడిగా, సాయి సత్యతను ప్రేమించేవాడిగా, సాయి భక్తులను సాయి సత్యతను నడిపించిన విధానాన్ని పరిశీలించిన వాడిగా నాకు తెలిసినంతవరకు సచ్చరిత్ర ఎంతోమందిని ఉద్ధరించింది, ఎంతోమందిని పవిత్రులను చేసింది, ఎంతోమందిని కష్టాల నుంచి బయటపడేసింది. కోరికలు తీర్చేదానికి నేను వెళ్ళట్లా, సచ్చరిత్ర కోరికలు కూడా తీర్చింది. భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన లీలామృతం చదివి దాని వెనకాల భక్తులు తమ అనుభవాలు ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప రోగాల్ని కూడా క్షణంలో రూపుమాపిన, క్షణం అంటే వారం రోజులు పారాయణం అయిపోగానే ఆ కష్టాలు తొలగిపోవడం, కోరికలు తీరడం, ఇవన్నీ జరిగాయి. వాటన్నిటికంటే ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతినారాయణరావు గ్రంథం చదివి ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు బాబా భక్తిలో గొప్ప స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత బివి నరసింహస్వామి గ్రంథాలు చదివి అనేక గ్రంథాలు బాబా మీద రచించాడు, సాయితత్వాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఆయన స్వయంగా గ్రంథాల్లో చెప్పబడిన దాని ప్రకారంగా సాధన చేసి మహాత్ముల సిద్ధపురుషుల యొక్క గొప్పతనం గ్రహించి, సిద్ధపురుషుల్ని దర్శించి, అవధూతులను దర్శించి తను తీర్చిదిద్దుకున్నాడు. ఆ కోరిక కలిగించింది, ఆ జ్ఞానం ఇచ్చింది, ఆ విధంగా నడిపించింది బాబాగారి సచ్చరిత్రే. లీలమ్మ, మాతాజీ లీలమ్మగా ఎలా మారింది, ఒక యోగిగా ఎలా మారింది, సచ్చేతను 100 సార్లు పారాయణం చేసి, సచ్చేత్ర జ్ఞానంతో కదా. సచ్చేత్ర పారాయణం శ్రద్ధాభక్తులతో చేసిన వాళ్ళకి బాబాగారి అనుగ్రహం ప్రసరిస్తుంది. ఆయన అనుగ్రహం ద్వారా అనేక అనుభవాలు పొందుతారు, అనుభూతులు పొందుతారు, చివరికి జ్ఞానాన్ని కూడా పొందుతారు, తర్వాత స్థిత ప్రజ్ఞతను సాధిస్తారు, ఆత్మ సాక్షాత్కారం కూడా పొందుతారు. ఒక్క గురు గ్రంథాలకు మాత్రం ఆసక్తి ఉంది. రామాయణం చదివిన వాళ్ళు కూడా తులసీదాసులు, రామదాసులు తయారైన వాళ్ళు ఉన్నారు. అలాగా ఒక గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని చదివినప్పుడు అందులో ఉన్న విషయాల్ని జాగ్రత్తగా కనుక అర్థం చేసుకొని, మననం చేసుకొని ఆచరించినప్పుడు వారి వారి సాధనను బట్టి, ఆచరణను బట్టి ఆ ఫలితాల స్థాయి ఉంటుంది. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత్ర పరమ పావనం, పరమ పవిత్రం, మనల్ని ఉద్ధరించే ఏకైక సాధనం. బాబా అనుగ్రహాన్ని మన మీద సంపూర్ణంగా ప్రసరింపచేయడానికి ఉన్న ఏకైక సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. నమ్మిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు సచ్చరిత్రను తక్కువ చేసి మాట్లాడాలని, దాన్ని తక్కువ చేసి చూడాలని, దాంట్లో ఏమీ లేదని దాని మీద లేనిపోని అపవాదులు సృష్టిస్తూ ప్రచారాలు చేస్తూ సచరిత్ర యొక్క గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం, ఇంకా చెప్పాలంటే దాన్ని అవమానకరంగా చేయాలి. అంటే బాబా భక్తి శక్తి అంతా ఎక్కడుందంటే సచరిత్రలో ఉంది. సచరిత్ర పారాయణం చేసిన వాడు బాబా పాదాలు ఎప్పటికీ విడిచిపెట్టడు. సచరిత్ర పారాయణం బాగా శ్రద్ధగా చేసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు బాబా ఎవరో తెలుసుకోగలుగుతారు.
ఎవరితో అయినా మాట్లాడగలుగుతారు. కాబట్టి బాబా భక్తికి సచ్చేత్ర ఆధారం. కాబట్టి ఆ సచ్చేత్రను దెబ్బ కొట్టాలి. సచ్చేత్రను దెబ్బ కొట్టేసేస్తే బాబా భక్తులు పడిపోతారు, బాబా భక్తి తగ్గిపోతుంది. ఇది ప్లాన్ వేసుకొని శ్రీ సాయి సచ్చేత్ర మీద పడ్డారు. దాంట్లో ఉన్న అద్భుతమైనటువంటి సాధనా మార్గాల్ని వక్రీకరిస్తూ బాబా శక్తిని తక్కువ చేస్తూ ఎగతాళి చేస్తూ దానికి హిందూ దేవతలకు కనెక్షన్ పెట్టి హిందూ దేవతల కంటే బాబానే గొప్ప అంటున్నారు, చూడండి చూడండి అని చెప్పేసేసి మన హిందూ సోదరులని బాబా మీదకి రెచ్చగొట్టడానికి హిందూ దేవతల కంటే బాబా గొప్పవాడంట. ఒక ముస్లిం గొప్ప, ఇప్పుడు ముస్లిం అని ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు అది పనికి వస్తుంది హిందువులను రెచ్చగొట్టడానికి. మన దేవుళ్ళ కంటే ఆయన గొప్పవాడంట అని ఎగతాళి చేసి వారి పబ్బం గడుపుకోవడానికి ఇలా సచ్చేతలో ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎగతాళి చేయాలనుకుంటే వక్రీకరించాలంటే ఎన్నో ఉంటాయండి. ఏ గ్రంథాన్నైనా ఎగతాళి చేయొచ్చు, వక్రీకరించవచ్చు, దేనైనా. ఇప్పుడు పరాయి మతాల వాళ్ళు చేస్తున్నది ఏమిటండి బాబు? మన వేదాలని వక్రీకరిస్తున్నారు, అవమానిస్తున్నారు, పురాణాలని అవమానిస్తున్నారు. అది పెద్ద పనేముంది? ఒక సామెత ఉంది, సాయిరాం క్షమించాలి బాబా, రామ అంటే బూతులా వినపడుతుంది అంటుంటారు. అంటే మనం అనిందేమో రామ, వాడికి అది నచ్చదు కాబట్టి మనం నచ్చం కాబట్టి చూసారా తిట్టాడు అంటారు అన్నమాట. ఇలా తయారైపోయింది. కాబట్టి శ్రీ సాయి సచ్చేతను విడిచిపెట్టవాకండి. ఎవరేం చెప్పినా, నేను చెప్పినా సరే సచ్చరిత్ర మించిన గ్రంథం లేదు. సచ్చరిత్ర ఇవ్వలేని జ్ఞానం ఎవరూ ఇవ్వలేరు. సచ్చరిత్ర ద్వారా మాత్రమే బాబాగారు సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బాబాగారు ఇచ్చే జ్ఞానం మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది తప్ప నేను కానీ మరొకరి గారు ఇచ్చే జ్ఞానం ఎందుకు పనికిరాదు. అది మనల్ని పక్కదారి పట్టిస్తుంది. కాబట్టి నేను కానీ ఇతరులు కానీ వ్యతిరేకులు కానీ బాబా భక్తులు కానీ ఎవరైనా సరే సచ్చేతను మించి జ్ఞానం నేను ఇస్తాను అని అంటే నమ్మబాకండి. సచ్చేతను మాత్రమే పట్టుకోండి. శ్రద్ధాభక్తులతో సచ్చేతను పారాయణ చేయండి. బాబానే నా గురువు, బాబానే నా దైవం, బాబానే నా సర్వస్వం అనే భావనతో దాన్ని పారాయణం చేయండి. సమస్తం లభిస్తుంది. ఒక బివి నరసింహస్వామి గారిని, ఒక ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారిని, ఒక మాతా లీలమ్మని, ఒక పూలమ్మ తల్లిని, ఇలా ఎందరినో తయారు చేసిన ఒక ఆలూరు గోపాలరావు గారిని, ఒక శరత్ బాబుజీ గారిని, ఒక అమ్ముల సాంబశివరావు గారిని, ఇంకా నాకు తెలియని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ సచ్చేత్ర ద్వారానే తయారైంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ సచ్చేత్ర పారాయణ చేసి ఆ స్థాయికి వచ్చి అదే సచ్చరిత్రలో ఏం లేదు, నేను చెప్తున్నాను, నేను రాసిన గ్రంథాలు చదవండి, నేను రాసిన గ్రంథాలే చదవండి. ఇదొక దురదృష్టం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన గురువుల్లోనే కొంతమంది అలా తయారయ్యారు. మేము రాసిన గ్రంథం చదవండి, వేరే గ్రంథాలు చదవద్దు అంటే పాపం సచ్చేతను పక్కన పట్టేశారు. వారు రాసిన గ్రంథాలు చదువుతూ, వారికి అష్టోత్తరాలు చదువుతూ, వారికి పూజలు చేస్తూ, వారికి హారతులు ఇస్తూ వారి భక్తులుగా మారిపోయారు. అరే బాబు, బాబా ఎక్కడా, వాళ్ళు ఎక్కడా, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఎక్కడా, విశ్వమంతా వ్యాపించిన సాయినాథుడు ఎక్కడా? ఆయన పుస్తకాలు చదివి ఆయన ఇచ్చిన జ్ఞానంతో కొంతమంది భక్తులను కూడేసుకొని బాబాతో సమానం అయిపోవాలి, లేదా బాబా కంటే ఎక్కువ అయిపోవాలి, లేదా సచ్చేత్ర కంటే మా దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంది, సచ్చేత్ర గ్రంథం కంటే మేము రాసిన గ్రంథాలు చదివాండి అని ఈ పిచ్చి గురువులు ఎక్కడా? సరే, కలికాలం కదా, మనం ఎవరిని ఆపలేం. ఎవరి ప్రయాణం వాళ్ళు సాగిస్తూనే ఉంటారు. ఇటువంటి గురువుల వల్ల కూడా సాయితత్వం ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా బాబా పేరు పెట్టుకొని గురువులుగా ఎదిగి ధన సంపాదన చేసుకొని ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధంగా కోట్లు కూడబెట్టుకొని జీవిస్తున్నటువంటి కొంతమంది సాయి మార్గంలో వెలసిన కపట గురువుల వల్ల కూడా సాయి సమాజం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు సాయి సమాజం ఇద్దరి ద్వారా ఇబ్బంది పడుతుంది. ఒకటి, బాబా ముసుగు వేసుకొని బాబా భక్తులుగా ఉంటూ బాబా భక్తులను పక్కదారి పట్టిస్తున్న వాళ్ళు కొందరు, బాబాను వ్యతిరేకిస్తూ సచ్చేతను వ్యతిరేకిస్తూ సచ్చేతలో ఏమీ లేదని చెబుతూ సచ్చేతలో ఉన్నదంతా తప్పని తప్పుడు ప్రచారాలు చేస్తూ బాబా వ్యాప్తిని, గొప్పతనాన్ని, మహిమను తగ్గించాలని రాత్రి పగలు కష్టపడుతున్న వర్గం ఒకటి ఉంది. ఈ రెండు వర్గాల నుంచి
మిమ్మల్ని మీరే రక్షించుకోగలరు. ఎవరు మనల్ని కాపాడలేరు. ఒకరు చెప్పిన దాన్ని విని గుడ్డిగా వారిని ఫాలో అయ్యేవారిని ఎవరు కాపాడలేరు. ఆ చెప్పిన వ్యక్తి నిజంగా గొప్పవాడైతే, నిజాయితీపరుడైతే మంచిని పొందుతారు, ఫలితం పొందుతారు. ఆ చెప్పిన వ్యక్తి అజ్ఞాని అయినా, అహంకారి అయినా, కపట వేషధారి అయినా, బాబా పేరుతో ఎదగాలనుకుంటున్నా దెబ్బతింటారు. కాబట్టి ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య నిజమైన అమాయక సాయి భక్తులు ఉన్నారు. వారు దెబ్బకును తినకూడదు అంటే నాకు బాబా ఇచ్చిన మెసేజీ సచ్చరిత్ర మాత్రమే చదవమని చెప్పు. సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో ఎవరైతే పారాయణం చేస్తారో, దానిలో నేను చెప్పిన విధంగా ఎవరైతే తమ బలహీనతలను తొలగించుకొని కామక్రోధ లోభ మోహ మదమచ్చనులని అరిషడ్ వర్గాలను నియంత్రించుకుంటూ పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో వారిని నేను చేయి పెట్టి నడిపిస్తాను అని బాబాగారు నా మనసులో కల్పించిన సంకల్పాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకు నచ్చితే అలా ఫాలో అవ్వండి. లేదు మాకు మధ్యవర్తులు గురువులు కూడా అవసరమే, వారు చెప్తేనే మాకు అర్థమవుతుంది అనుకుంటే తప్పులేదు. మీ కర్మానుసారంగా రుణానుబంధంగా అవి ఏర్పడతాయి. కాబట్టి చక్కగా వారిని ఆశ్రయించి మీ సంశయాలను తీర్చుకుంటూ బాబా భక్తులు ముందుకు వెళ్ళి బాబా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ వీడియో సారాంశం సచ్చరిత్ర సకల శాస్త్రసారం. సచ్చరిత్ర పారాయణం ద్వారా బాబా అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది. అలా పొందిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. తరించిన వాళ్ళు ఉన్నారు, మోక్షాన్ని కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సచ్చరిత్ర ఇచ్చిన జ్ఞానం ద్వారా, ఆచరణ ద్వారా. సచ్చరిత్రలో అంత జ్ఞానం ఉంది. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షులు, ఈ 4 తరగతుల వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఉంది. కాబట్టి దాన్ని ఆచరించాలి, సాధన చేయాలి. దాన్ని మించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని నీకు అర్థం చేసుకోవడం వీలు కాకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడగండి, తెలుసుకోండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని గురువులుగా పెట్టుకున్నారా మీ సాధన కిందికి దిగిపోతుంది, మీరు కింది స్థాయిలోనే ఉండిపోతారు. సూర్యుడిని చూస్తున్నట్టుగా నక్షత్రాలను చూస్తే, సూర్యుడిని చూసిన తర్వాత నక్షత్రం అవసరం? అసలు సూర్యుడు వస్తే నక్షత్రాలు కనపడవు. కాబట్టి బాబా పుస్తకాలు చదివి, కొన్ని పుస్తకాలు చదివి చెప్పేవాళ్ళు ఒక నక్షత్ర కాంతులైతే సాయినాథుల వారు సూర్యనారాయణుడు. సూర్యుడు వచ్చిన తర్వాత దీపం ఎందుకు అని నా ఉద్దేశం. అయినా మళ్ళీ చెప్తున్నాను, రుణానుబంధంగా. అలాగే మనకు బాబా తత్వాన్ని డైరెక్ట్గా అర్థం చేసుకునే, బాబా తత్వాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. సచ్చరిత్ర అంటే శ్రద్ధాభక్తులతో పారాయణం చేయండి, అర్థమయ్యేలా ఆయన చేస్తాడు. లోపటి నుంచే ఇస్తాడు నీకు కావాల్సిన జ్ఞానం అంతా. నేను ఇందాక చెప్పిన ఆ గురువులో లేకపోతే బాబా అనుగ్రహం పొందిన గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాల, సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో పారాయణం చేశారు. దాన్ని అర్థమయ్యేలా బాబా లోపటి నుంచి వారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. బాబాను మాత్రమే గురువుగా పెట్టుకున్న వాళ్ళు బివి నరసింహస్వామి, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు, మాతాజీ లీలమ్మ, వీళ్ళకి మధ్యవర్తులు ఎవరు గురువు లేరు. భక్త తుకారంగానికి ఎవరు గురువు లేరు. పాండురంగాన్ని గురువుగా భావించుకున్నాడు, అంతే. ఆయనే ఉద్ధరించాడు. కాబట్టి బాబా గారి మార్గంలో మధ్యవర్తులు వద్దనేది బీవీ దేవి విషయంలో కూడా బాబా క్షుణ్ణంగా చెప్పాడు. నీకు ఏదైనా కావలిస్తే నన్ను అడుగు, నేను చెప్తాను అన్నాడు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. నేను అలాగే వచ్చాను. నేను ఏ సిద్ధపురుషుల్ని, ఏ మహాత్ములు, ఏ అవధూతల్ని దర్శించలేదు, దర్శించాల్సిన అవసరం నాకు లేదు. బాబా గారు ఆదేశిస్తే తప్ప. నా గురువు నాకున్నాడు, ఆయన నన్ను ఉద్ధరించగలడు, సంపూర్ణంగా విశ్వాసం నాకుంది. నా గురువే విశ్వమంతా అయి ఉన్నాడు, అన్ని రూపాలు ఆయనే ఉన్నాడు. ఇంకా మళ్ళీ పరిగెత్తడం ఎందుకు నాకు? నా గురువులోని సకల విశ్వం ఉన్నప్పుడు పరిగెత్తడం ఎందుకు నాకు? ఏ మహాత్ముల దగ్గరికి, ఏ సిద్ధపురుషుల దగ్గరికి, ఏ అవధూతలు అంటున్నారో వారే నా గురువు అయినప్పుడు, వారే కాదు ఇంకా లోకంలో ఉన్నటువంటి అవధూతలు, సిద్ధపురుషులు, గురువులందరూ నా గురువు అయినప్పుడు
మళ్ళీ పరిగెత్తి అలసిపోవడం ఎందుకు? కాబట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎవరిని ఏమి అడిగేది లేదు. నా గురువుతో నేను నా గురువును ప్రేమిస్తూ ధ్యానిస్తూ ఆయన ప్రేమలో రమిస్తూ అహంకారాన్ని తొలగించుకుంటే అంతా వచ్చేస్తుంది. అదే కదా 19వ అధ్యాయంలో బాబా చెప్పింది, తన గురువుని ఎలా ప్రేమించాడు, ఎలా ధ్యానించాడని. అలా ధ్యానిస్తే అంతా వచ్చేస్తుంది. సచ్యత్రే మన సర్వస్వం. సచ్యతని మించిన జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. సచ్చరిత్రను ఎవడైనా అవమానిస్తే అది వాడి కర్మ, వాడి పాపం, మనకు సంబంధం లేదు. సాయిరామ్.